దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు చేసిన మేలులన్నిటిని బట్టి, ఉపకారములన్నిటిని బట్టి మీకే కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తుండగా ఈ కార్యక్రమం అంతటి ద్వారా మీ నామాన్ని బహుగా మహిమపరచుకోమని, మీకే సకల మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆరోపించుకుంటూ యేసునామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పాట పాడుకుందాం. పాడుతూ ఆయన నామాన్ని మహిమపరచుదాం.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నేను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నేను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనమందరము కలిసి ప్రభుని ఆరాధించుకుందాం. ప్రభు చేసినటువంటి మేలులన్నిటిని బట్టి, ఉపకారములన్నిటిని బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనే ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగజేసిన దేవుడు. ఈ ఆకాశ వైశాల్యమును జనతో కొలిచినవాడని, సముద్రపు నీళ్లను దోశలతో కొలిచినవాడని, పర్వతములను త్రాసులో తూచినవాడని, ఆయన దినములకు ఆది అయినను అంతమైనను లేదని, ఆయన మహాబల సంపన్నుడని, సర్వశక్తి సంపన్నుడని మనము ఆయనను స్తుతిస్తూ ఆయన నామాన్ని కీర్తిస్తూ అనుదినము మనకు ఆహారమునిచ్చి ఆరోగ్యమునిచ్చి మనము చేయు పనులన్నింటినీ సఫలము చేయుచున్నటువంటి ఆ దేవునికి, కంటి పాప వలె నిరంతరము కాపాడుతున్న దేవునికి పాటలు పాడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ
నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుడా ఇవి ఎన్నదగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుడా ఇవి ఎన్నదగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా స్తుతిగానాల వారసుడా స్తుతిగానాల వారసుడా హల్లెలూయా హల్లెలూయా వండర్ఫుల్ జీసస్ దేవానికి స్తోత్ర పరిశుద్ధుడానికి వందన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు నాయనా, స్తోత్రాలు తండ్రి. మీరు మా జీవితంలో చేసిన లెక్కలేని మేలుల కొరకై, ఉపకారములన్నిటి కొరకై మీకు మా కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, ఇలాగన నిన్ను సేవించుటకు, నిన్ను ఘనపరచుటకు ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ సమయమందు మేము అర్పించినటువంటి మా స్తుతి అర్పణను మీరు స్వీకరించండి. హేబెల్ అర్పణ వలె మా అర్పణను మీరు అంగీకరించండి. మా స్తుతుల మీద నిత్యము నీవే ఆసీనుడు వేయండి, మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయమందు నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని, నీ వాక్యము జొంటు తేనె ధరల కన్నా మధురమైనది గనుక నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో నాకు నెమ్మది కలిగించున్నదని భక్తుడు ప్రార్థించిన రీతిగా ప్రభువా, నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి నాయన మమ్మలను బలపరచమని, ఆదరించమని,
మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు యుగ యుగములు పొందమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 3వ వాక్యము నుంచి 8వ వాక్యం వరకు చదువుకుందాం. నీ చేతి పని అయినా నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటిని ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనము గమనించినట్లయితే దేవుడు కలుగజేసినటువంటి ఆకాశములను, ఆయన కలుగజేసినటువంటి చంద్ర నక్షత్రములను చూచినప్పుడు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవటానికి మనుష్యుడు ఏపాటివాడు అని ఈ కీర్తన రాసినటువంటి దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. నిజమే, దేవుడు కలుగజేసినటువంటి ఈ విశాలమైనటువంటి ఆకాశమును, ఈ సువిశాలమైనటువంటి విశ్వాన్ని మనము గమనించినప్పుడు మానవుడు ఏపాటివాడు. ఈ భూమిని దేవుడు మానవునికి నివాసయోగ్యమైనదిగా సృజించాడని శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విశ్వంలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. భూమి, చంద్రుడు లాగుననే అనేకమైనటువంటి గ్రహాలు, వీటన్నిటినీ కలిపి ఒక సోలార్ సిస్టమ్ అంటున్నారు. అయితే ఇలాంటి కొన్ని వందల కోట్ల నక్షత్రాలు, భూమి వంటి అనేకమైనటువంటి గ్రహాలు ఈ విశ్వంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞను బట్టి నిరంతరము వాటికి దేవుడు విధించినటువంటి కక్షలో నిరంతరము పరిభ్రమిస్తున్నాయి. సూర్యుని చుట్టూ భూమి తిరగటానికి ఒకసారి 365 రోజుల 6 గంటల సమయం పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం తీసుకుంటుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి అమావాస్య, పౌర్ణమి ఏర్పడుతూ ఉంది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఋతువులు వాటి కాలాలలో అవి వస్తూ వెళ్తూ ఉంటాయి. వాటికి దేవుడు విధించినటువంటి కట్టడను అవన్నీ కూడా చక్కగా నెరవేరుస్తూ ఉన్నాయి. ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని మనం చూసినప్పుడు మనకి ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎందుకంటే మానవుని కంటే కూడా మహాబలమైనటువంటి జంతువులు ఈ భూమి మీద ఉన్నాయి. ఆకాశ పక్షులు ఉన్నాయి, నేలను ప్రాకే పురుగులు ఉన్నాయి. కానీ మానవుని మీద ఉన్నటువంటి దేవునికి ఉన్న ప్రేమ అపారమైనది. ఇన్ని కోట్ల జీవరాశులలో దేవుడు తన రూపాన్ని
తన పోలికను కేవలము మానవునికే అనుగ్రహించాడు. దానిని బట్టి మనం అర్థం చేసుకోవాలి దేవుని ప్రేమ మన ఎడల ఎంత అపారమైనది అని. దేవుడు మానవునికి ఇచ్చిన జ్ఞానము ఎంతో అమోఘమైనది. ఆదామును దేవుడు సృజించిన దినమున ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొని దానిని ఏలుమని ఆశీర్వదించాడు దేవాది దేవుడు. అయితే మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామునకు గొప్ప ఆధిక్యతను దేవుడు అనుగ్రహించాడు. ఆ విషయాన్ని ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉన్నది. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, నేల నుండే ప్రతి భూజంతువుని ప్రతి ఆకాశ పక్షిని దేవుడు కలుగజేస్తే కలుగునుగాక అగునుగాక అని దేవుడు కలుగజేస్తే ఈ సృష్టిని, మానవుని మాత్రము నేల మంటితో నరుని నిర్మించి తన జీవాన్ని మానవునికి అనుగ్రహించాడు. అంత మాత్రమే కాకుండా తాను సృజించినటువంటి జీవరాశులకు పేర్లు పెట్టేటువంటి గొప్ప ఆధిక్యతను కూడా దేవుడు మానవునికి అనుగ్రహించాడు. తాను సృజించినటువంటి ఆ ఏదెను వనమునకు కావలుగా ఆదామును తన భార్యను దేవుడు నియమించాడు. ఇంత గొప్ప ఆధిక్యతను ఆదామునకు దేవుడు అనుగ్రహిస్తే సర్పము యుక్తి కలిగినది. అది హవ్వతో మాట్లాడి దేవుడు తినవద్దని చెప్పినటువంటి చెట్ల ఫలములను తినేలాగున ప్రేరేపించి ఆ విధంగా ఆమె తినడం మాత్రమే కాకుండా ఆదామునకు కూడా మంచి చెడులను తెలియజేసే వృక్ష ఫలములను ఇచ్చినప్పుడు అతడు కూడా వాటిని తిని దేవునికి విరోధంగా పాపము చేశాడు. అంతవరకు మరణము లేనటువంటి ఆదాము హవ్వలు ఎప్పుడైతే ఆ ఫలములను తిన్నారో వారి జీవితములోనికి మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అంతవరకు సారవంతమైనటువంటి భూమి నిస్సారముగా మారిపోయింది. ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతను ఆధిక్యతను మనం కాపాడుకోవాలి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించవద్దు అని మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15, 16 ఆ 17 వచనాల్లో మనం చూస్తున్నాం. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము జీవించునని దేవుని వాక్యము తేటతెల్లంగా సెలవిస్తూ ఉంది. ఆదాము దేవుని పోలికలో సృజించబడినటువంటి వ్యక్తి. దేవుడు సృజించినటువంటి జీవరాశులకు పేర్లు పెట్టేటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు అనుగ్రహించి, దేవుడు సృజించినటువంటి తోట చెట్లలో ఫలములన్నిటినీ తినొచ్చు కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్ల ఫలములను తినవద్దని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపిస్తే దేవుని ఆజ్ఞను పెడచెవిని పెట్టి దేవుని ఆజ్ఞను ధిక్కరించి దేవునికి విరోధంగా పాపము చేసి అవిధేయత చూపించిన వాడే తన జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చుకున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుని ఆజ్ఞను మనము తూచా తప్పకుండా పాటించాలి. ఆయన కట్టడలన్నింటినీ కూడా మనం అనుసరించి జీవించాలి. దేవుని యొక్క వాక్యములో మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము
17వ వాక్యములో ఇలాగున వ్రాయబడి ఉన్నది, సౌలు సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చాను. ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు సౌలు గురించి. ఈ సౌలు ఎవరు అని దేవుని వాక్యంలో మనం పరిశీలిస్తే, బెన్యామీను గోత్రానికి చెందినటువంటి కీషు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క కుమారుడే ఈ సౌలు. గార్ధబొమ్మలను పోగొట్టుకొని వాటిని వెతుకుతూ వాటి కోసం అన్వేషిస్తున్నటువంటి సమయంలో దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు సౌలుని గురించి. అప్పటికే ఇశ్రాయేలీయులు మాకు రాజు కావాలి, సకల జనుల మర్యాద చొప్పున మాకును ఒక రాజు కావాలని ఇశ్రాయేలీయులు దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు సౌలుని గురించి మాట్లాడి అతనికి అభిషేకము చేసి అతనిని రాజుగా చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని యొక్క ఆజ్ఞను శిరసావహించి ప్రవక్త అయినటువంటి సమూయేలు గాడిదలను కాసుకున్నటువంటి సౌలుని ఇశ్రాయేలీయుల మీద రాజుగా పట్టాభిషేకం చేశాడు. కొంతకాలము చక్కగా పరిపాలించినటువంటి ఈ సౌలు ఆ తరువాత దేవుని సేవకుడైనటువంటి సమూయేలు యొక్క మాటను ధిక్కరించి ప్రవక్త అయినటువంటి సమూయేలు అర్పించవలసినటువంటి బలిని తానే సాహసించి అర్పించి దేవునికి విరోధంగా పాపము చేశాడు. అది చాలదు అన్నట్టుగా రెండవసారి అమాలేకీయులను నిశ్శేషముగా దేవుడు సంహరించమన్నాడు. వారి పశువులన్నిటినీ కూడా దేవుడు సంహరించమని దేవుడు ఖండితంగా ప్రవక్త అయిన సమూయేలు ద్వారా ఆజ్ఞాపిస్తే ఈ సౌలు జనులకు జడిసి బలమైనటువంటి పశువులను బ్రతికించి బలహీనమైనటువంటి వాటిని, బక్కచిక్కినటువంటి వాటిని, జబ్బు వాటిని కూడా సంహరించి బలమైనటువంటి వాటిని దేవునికి బలి అర్పించడానికి తీసుకొని వచ్చాడు. అందుచేత రెండవసారి అతడు దేవుని మీద తిరుగుబాటు చేసిన వాడై దేవుని యొక్క కోపమునకు అతడు గురి కావలసి వచ్చింది. అందువలన దేవుడు సౌలుని రాజుగా ఉండకుండా దేవుడు అతన్ని తృణీకరించాడు. బలులను అర్పించే కంటే ఆజ్ఞలను గైకొనడం మేలని, పొట్టేళ్ల కొవ్వు అర్పించే కంటే మాట వినుట శ్రేష్టమని దైవజనుడు సెలవిచ్చాడు. ఆ విధంగా దేవుడు తన ఆత్మను తొలగించగా అప్పటి నుండి సౌలు మీదకి దురాత్మ వచ్చి అతనిని బాధపరుస్తూ ఉండేది. ఆ క్రమంలో అతడు ఫిలిస్తీన్లతో జరిగినటువంటి యుద్ధములో అతడు చనిపోయాడు. ఇశ్రాయేలీయుల మీద సదాకాలము దేవుడు అతని రాజ్యమును స్థిరపరచాలన్నది దేవుని చిత్తము. ఆ విషయాన్ని సమూయేలు సౌలుతో స్పష్టంగా తెలిపాడు. కానీ సౌలు యొక్క అవిధేయత, సౌలు యొక్క తిరుగుబాటు స్వభావమును బట్టి దేవునికి భయపడవలసినటువంటి వ్యక్తి అతన్ని ఇశ్రాయేలు మీద పట్టాభిషేకము చేసి రాజునుగా ప్రతిష్ఠించినటువంటి ఆ దేవుని యొక్క ఆజ్ఞను మీరి అతడు జనులకు జడిసి దేవుని మాటను పెడచెవిని పెట్టాడు. ప్రియ దేవుని సంగమా, మనం ఎవరికి భయపడుతున్నాం? మనుషులకు మనం భయపడే వారంగా ఉన్నామా, లేక దేవునికి భయపడే వారంగా మనం ఉంటున్నామా? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనము దేవునికి భయపడే వారంగా ఉండాలి. మనుషులకు కాదు మనం భయపడవలసింది. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి తన రూపాన్ని, తన పోలికను మనకు అనుగ్రహించి ఈ అద్భుతమైనటువంటి సృష్టిని దేవాది దేవుడు మన కొరకే సృజించాడు. సౌలు యొక్క అవిధేయతను బట్టి అతడు రాజుగా ఉండే ఆధిక్యతను కోల్పోవడమే కాకుండా అతడు చివరికి ఆ యుద్ధంలో చనిపోయినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక దేవుని యొక్క వాక్యములో మనం చూచినట్లయితే ఇస్కారియోతు యోధ ప్రభు యొక్క శిష్యులలో ఒక్కడు. అతడు బాగా చదువుకున్న వ్యక్తి. మిగిలిన 11 మంది శిష్యుల కంటే కూడా
ఉన్నతముగా చదువుకున్నటువంటి వ్యక్తి మిమ్మలను మనుషులను పట్టే జాలరులుగా చేస్తానని ప్రభు యొక్క పిలుపు మేరకు యూదా ప్రభు యొక్క శిష్యుడిగా చేరి ఆయనతో పాటు భోజనం చేస్తూ, ఆయనతో పాటు పానము చేస్తూ, ఆయనతోనే సంచరిస్తూ ఎన్నో అద్భుతాలు తన కన్నులారా చూచాడు. ఎన్నో మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేయిచూ ఉన్నప్పుడు ఆయన ప్రక్కనే ఉండి వీక్షించిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఒకానొక దినమున ప్రభుని అప్పగించడానికి సాతానుకు తన హృదయంలో చోటిచ్చాడు. ఈ విషయాన్ని మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వాక్యము నుంచి 16వ వాక్యములో మనం చదువుకుందాం. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. 30 వెండి కాసుల కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అప్పగించడానికి ఇస్కారియోతు యూదా తన హృదయములో నిశ్చయించుకొని తగిన సమయం కొరకు అతడు ఎదురు చూచాడు. అయితే సమయం వచ్చినప్పుడు గెత్సెమనే తోటలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ముద్దు పెట్టి శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. అయితే ఆ 30 వెండి కాసులను అతడు తీసుకొని చివరికి మరలా తాను ఎవరి దగ్గరైతే తీసుకున్నాడో ఆ వ్యక్తుల యొద్దనే వాటిని పారవేసి నీతిమంతుణ్ణి నేను శిలువకు అప్పగించానని పోయి ఊరేసుకొని అతడు చనిపోయినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. తాను చేసినటువంటి ఆ పొరపాటు విషయమై ఒకవేళ పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ప్రభుని వేడుకునుంటే ఒకవేళ ప్రభు అతన్ని క్షమించేవారేమో. ప్రభువును ఎరగనని ముమ్మారు బొంకినటువంటి పేతురును ప్రభు క్షమించారు కదా. కానీ ఇస్కారియోతు యూదా తన పాపములకు నిష్కృతి లేదని తలంచి ఉరి వేసుకొని అతడు చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు యొక్క 11 మంది శిష్యులతో కలిసి 12వ వ్యక్తిగా ఉండి ఈ భూప్రపంచాన్ని క్రీస్తు వైపునకు తిప్పటానికి ఒక బలమైనటువంటి యోధుడిగా, ఒక బలమైన సాధనంగా ఉండవలసినటువంటి వ్యక్తి, పరలోకమందు వ్రాయబడి ఉన్నటువంటి ఆ 11 మందితో కలిసి 12వ వ్యక్తిగా ఉండవలసినటువంటి ఈ యోధ స్థానంలో మరొకరు పేరు చేర్చబడింది. గొప్ప ధన్యతను యూదా పోగొట్టుకున్నాడు. ప్రభు శిష్యుడిగా ఉండేటువంటి ఆధిక్యతను కోల్పోయాడు. ప్రభు సేవ చేసి ఆత్మలను రక్షించేటువంటి ఆ గొప్ప ధన్యతను అతడు కోల్పోయినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అతడి స్థానంలో మరొకరిని చీట్లు వేసి అపోస్తలులు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అతడు ధనాన్ని ప్రేమించి ప్రభువును అప్పగించాడు. ఈ రోజున ధనాన్ని మనం ప్రేమించే వారంగా ఉంటున్నామా? ఎలీషా దగ్గర ఉన్నటువంటి సేవకుడైనటువంటి గెహజీ కూడా డబ్బును ప్రేమించాడు. కుష్ఠరోగి అయినటువంటి నయమాను స్వస్థత పొంది అతడు తిరిగి తన స్వదేశానికి వెళ్తున్నప్పుడు అతన్ని వెంబడించి దుస్తులను, కొంత వెండిని అడిగి తెచ్చి అతడు దాచుకున్నాడు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి దైవజనుడైన ఎలీషా ద్రవ్యమును సంపాదించుకోవటానికి, ఒలీవ తోటలను సంపాదించడానికి, ద్రాక్ష తోటలను సంపాదించడానికి ఇది సమయమా అని చెప్పి ఆ దైవజనుడు అతన్ని గద్దించి అతనికి బుద్ధి చెప్పినప్పుడు ఆ నయమానుకున్న కుష్ఠరోగము
గెహజీకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగుననే యెహోషువ గ్రంథములో ఆకాను అనేటువంటి వాడు తన గుడారమును మధ్యలో త్రవ్వి వెండిని, బంగారమును, షీనారు వస్త్రములను దాచుకున్నాడు. దానిని బట్టి ఇశ్రాయేలీల మీదకి శాపను కొని తీసుకొచ్చాడు. ఆ యుద్ధములో ఇశ్రాయేలు ఓడిపోయారు. ఎరికలో ఉన్నదంతా కూడా శపించబడింది. దానిలో ఏది కూడా మీరు ముట్టకూడదని యెహోషువ ద్వారా ప్రకటింపబడినప్పటికీ ఆకాను వెండిని, బంగారమును, షీనారు వస్త్రములను తన గుడారము మధ్యలో గొయ్యి తవ్వి దాచిపెట్టి వాటిని దొంగిలించాడు. అందును బట్టి దేవుడు ఇశ్రాయేలు యొక్క జనాంగమును విడిచిపెట్టాడు. అందుచేత హాయి అనేటువంటి ఆ పురం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధములో ఇశ్రాయేలు ఓడిపోయారు. దైవజనుడైన యెహోషువ తన తలను నేలకు మోపి దేవుని సన్నిధిలో తల మీద బూడిద పోసుకొని కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఆకాను అనేటువంటి వాడు శాపగ్రస్తమైన దానిలో కొంత తీసుకొని వచ్చి తన గుడారం మధ్యలో దాచిపెట్టాడు. కాబట్టి అతడిని నిర్మూలన చేస్తేనే కానీ నేను మీకు తోడై ఉండాలని చెప్పినప్పుడు అతని నోటి నుంచే ఒప్పుకొన చేసి ఆ తరువాత అతన్ని రాళ్ళతో కొట్టి చంపినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇశ్రాయేలీయుల యొక్క అపజయానికి కారణము ఆకాను. శాపగ్రస్తమైనటువంటి దానిని దొంగిలించి ఇశ్రాయేలీయుల మీదకి శాపాన్ని కొని తీసుకుని వచ్చాడు. దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలను ఒకవేళ మన హృదయాల్లో కలిగి ఉంటున్నామేమో. ఈరోజున ప్రభు మనతో మాట్లాడుతుండగా మన హృదయాల్లో ఉన్నటువంటి మన అవిధేయతను మనం విడిచిపెడదాం. ఈ సృష్టి అంతటినీ ఏలుమని దేవుడు మనను ఆశీర్వదించాడు, పరిపాలించమని దేవుడు మనను దీవించాడు. కనుక ప్రభు యొక్క ఆ దీవెనను, ఆ ఆశీర్వాదాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక దేవుని వాక్యములో దావీదుని గురించి మనం కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉన్నది, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చాను. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుని చిత్తమును నెరవేర్చువాడని దేవుడే స్వయంగా దావీదును గురించి సాక్ష్యం చెప్తున్నాడు. దావీదు యొక్క తండ్రి యెష్షయి, ఆయనకు 8 మంది పిల్లలైతే అందులో చివరివాడు 8వ వాడు దావీదు. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆయన కూడా గొర్రెలను మేపుతూ ఉండేటువంటి వాడు. తన తండ్రి తనకు అప్పగించినటువంటి ఆ గొర్రెల మందను అతడు కాచేవాడు. అయితే సౌలు దేవుని మీద తిరుగుబాటు చేయటం బట్టి దేవుడు అతన్ని విసర్జించాడు. అతడు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయి ఆయన తన ఖడ్గం మీద తానే పడి ప్రాణం విడిచాడు. ఆ తరువాత ఇశ్రాయేలీయులు దావీదుని రాజుగా పట్టాభిషేకం చేసుకున్నారు. అప్పటి నుండి రాజు అయినటువంటి దావీదు ఇశ్రాయేలీయుల మీద రాజుగా సుమారుగా 40 సంవత్సరాలు అతడు పరిపాలన చేశాడు. ప్రతి విషయములను కూడా
అతడు దేవుని మీద ఆనుకునేవాడు, దేవుని మీద ఆధారపడేవాడు. ప్రతి విషయంలో కూడా ప్రభు చిత్తం ఏంటో తెలుసుకొని అతడు ముందుకి అడుగు వేసేవాడు. నిత్యము దేవుడు అతనికి తోడై ఉన్నాడని అనేక చోట్ల వ్రాయబడి ఉన్నది. దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడిన తరువాత ఆయన తన పూర్వస్థితిని ఎన్నడూ మర్చిపోలేదండి. తనకు కలిగినటువంటి ఆ స్థితి అది దేవుని వల్లనే తనకు కలిగి ఉన్నదని అతడు తెలుసుకొని నిరంతరము దేవుని భయము కలిగి ప్రవర్తించాడు. అయితే తన జీవితంలో కొన్ని పొరపాట్లు జరిగించినా కానీ దైవజనులు అతని యొద్దకు వచ్చి అతన్ని హెచ్చరించినప్పుడు, అతడిని గద్దించినప్పుడు వారి హెచ్చరికలను, గద్దింపులను అతడు విని లోబడి తన పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణను కోరుకున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా అతడు దేవుని ప్రేమించి దేవుని కొరకు ఒక మందిరం కట్టాలని ఆశించి ఆ విధంగా మందిరం కట్టడానికి దైవ ఆలోచన ఏంటో, దైవ చిత్తం ఏంటో కనుక్కోవాలని ప్రవక్తను కోరగా దేవుడు దావీదు విస్తారముగా యుద్ధాలు జరిగించి రక్తాన్ని చిందించాడు కాబట్టి అతడు దేవుని కొరకు మందిరాన్ని కట్టకూడదు, అతడి గర్భవాసమును పుట్టబోయే కుమారుడు నాకు ఒక మందిరం కడతాడని చెప్పి దేవాదేవుడు మాట్లాడినప్పుడు దావీదు ఎంతో సంతోషించి రాతి పనికి రాయిని, కర్ర పనికి కర్రను, వెండి పనికి వెండి, బంగారపు పనికి బంగారమును సమస్తమును కూడా సమకూర్చి అతడు చనిపోయాడు. దావీదును మనం గమనించినట్లయితే దావీదు కూడా గొర్రెలు కాసుకునేటువంటి వాడు. కానీ దేవుడు అతన్ని ఎంతగా ఆశీర్వదించి ఇశ్రాయేలు మీద రాజునుగా అతనికి పట్టాభిషేకం చేయించి 40 ఏండ్లు పరిపాలించే గొప్ప ఆధిక్యతను దేవుడు అనుగ్రహించినప్పుడు అతడు దేవునికి హృదయానుసారుడుగా అతడు ప్రవర్తించాడు. అందుకే దావీదు తరువాత అతని కుమారుడైనటువంటి సొలొమోను పరిపాలన చేశాడు. ఆయన కుమారుడు రెహాబాము, అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అని అనేక మంది రాజులు, తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు, ఆ మనవడు తరక మనవడు, ముని మనవడు, ఇలాగున తరము వెంబడి తరము ఇశ్రాయేలు మీద రాజులుగా ఉండి పరిపాలన చేసినట్టుగా దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే దావీదు కృతజ్ఞత కలిగి తానున్నటువంటి ఆ స్థితి నుంచి ఉన్నత స్థితికి దేవుడు అతన్ని ఆశీర్వదించినటువంటి ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని భయము కలిగి ప్రవర్తించాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. సమస్తం మీద దేవుడు మానవునికి అధికారం ఇచ్చాడు. ఏలడానికి, పరిపాలించడానికి మానవునికి గొప్ప ధన్యతనిచ్చాడు. సృష్టి అంతటి మీద మానవుని హెచ్చించి ఉన్నాడు. దేవాది దేవుడు మానవుని ఘనపరిచి ఉన్నాడు. మహిమా ప్రభావములతో వానికి దేవుడట కిరీటముగా ధరింపజేసి ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎంతగా దేవుడు మానవుణ్ణి ప్రేమించాడు, ఆదరించాడు, ఎంతగా మానవుని ఘనపరిచాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఆదాము వలె మనము దేవుని మీద తిరుగుబాటు చేసే వారంగా ఉండకూడదు. సౌలు వలె దేవుని మీద మనము తిరుగుబాటు చేసే వారంగా ఉండకూడదు. అలాగునే యూదా వలె డబ్బును ప్రేమించి ప్రభువును సిలువకు అప్పగించే వారంగా మనం వండుకుంటా, దావీదు వలె దేవుడు మనలను ఆశీర్వదించి ఒక దినాన మనలను కూడా ఉన్నత స్థితికి చేరుస్తాడు.
మనము కృతజ్ఞత కలిగి ప్రభువును మనం వెంబడించాలి. ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి నిరంతరము మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలా. ప్రతి విషయంలోనూ ప్రథమ స్థానము ప్రభువునకు మనం ఇవ్వాలి. ప్రతి విషయంలోనూ ప్రభువును మనం ఘనపరచాలి. శ్రమలు కలిగినప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపై మనం చూద్దాం. మనుషుల తట్టు మనం చూడకుండా మొట్టమొదటిగా దేవుని వైపు మనం చూద్దాం. దేవుని మీద మనం ఆధారపడదాం. ప్రభువు మీద మనం ఆనుకుందాం. దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన తండ్రి, మహోన్నతుడివైన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నా ప్రభువా, విత్తబడినటువంటి మాటలు ప్రతి హృదయములను నూరంతలుగా మీరు ఫలింపచేయండి. ఆయన ప్రపంచమంతా కూడా కరోనా వైరస్తో బాధపడుతూ ఉన్నారు. ఇప్పటికే నాయన 3.5 లక్షల మంది ప్రజలు నాయన రమారమిగా చనిపోయి ఉన్నారు. చనిపోయిన వారి కుటుంబాలు భయంకరమైన దుఃఖముతో ఉన్నారు ప్రభువా. అనేక మంది వైరస్తో బాధపడుతూ హాస్పిటల్లో ఉంటున్నారు ప్రభువా. త్వరలోనే ఈ వైరస్కి ఆయన తండ్రి ప్రభువా ఒక మంచి మెడిసిన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించండి. మెడిసిన్ తయారు చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలకు నీ జ్ఞానమును అనుగ్రహించి ఆయన త్వరలోనే ఈ వైరస్ను నశింపజేసేటువంటి మెడిసిన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించండి. నాయా సేవ చేస్తున్నటువంటి డాక్టర్స్ని, నర్సుల్ని ప్రభువా, అలాగనే రాజకీయ నాయకులను, సినిమా యాక్టర్లను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఈ కష్ట సమయంలో ఆర్థిక సహాయం చేసిన వారిని దీవించండి. వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగనే ప్రభువా మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రభువా మీరు దీవించండి. ప్రభువా ఈ దేశ ప్రధానమంత్రిని మీరు దీవించండి. మంచి పరిపాలన చేయడానికి నీ జ్ఞానమును వారికి అనుగ్రహించండి. నీకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆరోపించుకుంటూ యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారము ఈ వాక్యమును విన్నటువంటి బిడ్డలకు, వారి కుటుంబాలకు, సకల లోక పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్.